తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే మనకి ఇటీవల ఫిబ్రవరి 16న నేవీకి సంబంధించిన ఒక ప్రోగ్రాం జరిగింది విశాఖపట్నంలో. మీకు గుర్తుండే ఉంటుంది. మన ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. సో అటువంటి కార్యక్రమం, ఆ కార్యక్రమం అంటే విదేశాలు, ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు వాళ్ళ యొక్క నేవీ దళంతో రావడం జరిగింది. అక్కడ విన్యాసాలు నిర్వహించారు. సరే, ఇదంతా అయిపోయింది. అయిన తర్వాత తిరుగు ప్రయాణం ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతారు సముద్ర మార్గాన. అందులో ఈ ఇరాన్ ఉంది, అమెరికా కూడా వచ్చింది. అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటో తెలుసా? ఇరాన్ తిరుగు ప్రయాణం, ఇరాన్ వార్షిప్, అది తిరుగు ప్రయాణం వాళ్ళ యొక్క దేశానికి వెళ్ళే క్రమంలో దాన్ని అమెరికా బ్లాస్ట్ చేసింది. సరే, వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి వాళ్ళు వీళ్ళని బ్లాస్ట్ చేసుకుంటారు, వీళ్ళు వాళ్ళని అటాక్ చేసుకుంటారు. కానీ ఇది ఎక్కడ, ఏ తీరంలో జరిగిందో తెలుసా? ఇండియన్ ఓషియన్లో, హిందుస్థాన్ మహాసముద్రం దగ్గర. అది మన తీర ప్రాంతం, శ్రీలంకకి మనకి దగ్గర ఉన్న ప్రాంతం. అది ఎక్కడ అంటే హిందూ మహాసముద్రం. దానికి తగినట్టుగా వాళ్ళ యొక్క ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనా 75, అది దానిపై అమెరికా జలాంతర్గామి దాడి చేసింది. సో ఆ అటాక్ చేసిన టైంలో దాంట్లో 180 మంది ఉన్నారట. ఆ 180 మందిలో 87 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది కోసం గాలింపులు చేపడుతూ ఉన్నారు. ఆచి చికెన్ మసాలా